ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము రాజకీయాలు అన్నప్పుడు ఎత్తుగడలు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ యొక్క ఎత్తుగడలు సహజంగా చేసుకుంటాయి. ఎవరి రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయత్నాలు, ఎవరి స్వతంత్రం వాళ్ళదే ఈ డెమోక్రసీలో. అందుకే కొన్ని సమయాల్లో బలహీనంగా ఉంటే రాజకీయ పార్టీలు, కొన్ని సమయాలలో బలంగా ఎదుగుతాయి రాజకీయ పార్టీలు. ఒక్కోసారి ప్రజలు ఒక రకంగా తీర్పు ప్రభుత్వం కొన్ని రాజకీయ పార్టీలకు అధికారం అవకాశం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీలను ఒక్కోసారి దించుతారు. అపోజిషన్లో ఉన్న వానికి ఒకసారి అధికారం వస్తుంది. సహజంగా ఈ ప్రజాస్వామ్య ఓటు హక్కులో ఇదొక ప్రక్రియ, ఈ రకమైన రాజకీయ ప్రభుత్వాలు ఏర్పాటు ప్రజలకు అనుకూలంగా మలుచుకోవడం సహజంగా మనం అందరం చూస్తున్నాం. అయితే విచిత్రమైన మార్పులు చేర్పులు కూడా జరుగుతుంటాయి అందుకే రాజకీయం అంటే సమయం పాటిస్తారు. ఆలస్యమైన అని కొంత నాయకుల యొక్క తీరు కూడా ఉంటుంది. మనము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూసినట్టయితే చూడండి, దేశంలో బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది. 2 సార్లు బీజేపీ అధికారం ఉన్న క్రమంలో కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైన క్రమంలో బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళని అలర్ట్ చేయడంతో బీజేపీ పార్టీ కేంద్రంలో వాళ్ళు నార్త్ లా డౌన్ అవుతున్నట్టుగా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారమే వాళ్ళు సౌత్ దిక్కు వాళ్ళ రాజకీయం యొక్క ఆలోచన సౌత్ దిక్కు మలిపింది. అంటే సౌత్ అంటే మన సైడ్, అంటే అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. తమిళనాడులో హిందీ రాష్ట్ర నాయకుడి, అంటే ఆ ప్రాంతంలో జనరల్ గా బీజేపీకి అక్కడ అడ్వాంటేజ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వస్తలేదు తమిళనాడు. కాబట్టి అయినా బీజేపీ అక్కడ ట్రై చేస్తుంది, ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ లిస్ట్ లో కన్ఫామ్ ఉండదు తమిళనాడు. కేరళలో కూడా వాళ్ళకు ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ పట్టు దొరుకుతలేదు. కాబట్టి వాళ్ళకి తెలుసు అది కేరళ కూడా సౌత్ లో. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఎటుంటది, కర్ణాటక, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఉంటుంది. ఇది వాళ్ళు చాలా, అంటే సౌత్ లో అన్ని రాష్ట్రాల మీద ట్రై చేసుకుంటూ డౌట్ఫుల్ కేరళని, అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోరు రాదు అంటే ట్రై చేస్తుంటారు. ఆ 2 రాష్ట్రాలు వాళ్ళు రావని తెలిసినా ట్రై చేస్తుంటారు, పక్కకు పెడుతూ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాబట్టి చెప్పు బయలుదేరా. కాబట్టి నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ప్లీజ్. నాది ప్రెస్ మీట్ డైవర్షన్ అవుతుంటుంది. ఓకే, అయితే కాబట్టి హరి ఎక్కడ ఆగినండి వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు
వాళ్ళు కర్ణాటక మీద, తెలంగాణ మీద, ఆంధ్రప్రదేశ్ మీద పెట్టిరాట బీజేపీ. అందుకే ఈ 3 రాష్ట్రాల మీద వచ్చిన బీజేపీ ఎంపీల యొక్క రిజల్టే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వాళ్ళు ఫామ్ చేశారు ఇక్కడ. ఒకవేళ వాళ్ళ డిజైన్ లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడికి అన్ని సీట్లు రాకపోయి ఉంటే అక్కడ ప్రమాదం అనేది ఒక డిజైన్ వాళ్ళది. కర్ణాటక తెలంగాణ మీద సరే, తెలంగాణ కొంత పరిస్థితులు వాళ్ళకు 8 సీట్లు వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ ఒక బలమైంది, తర్వాత కర్ణాటక ఒక బలమైంది. ఈ 3 రాష్ట్రాలతోటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. లేకపోయి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే, యూపీఏ గవర్నమెంట్, మన ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే. ఇక్కడ తేడా వచ్చింది. ఇక మనం కర్ణాటక పక్క పెడదాం, మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రాజకీయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరము, మనం గవర్నమెంట్ ఉంది కదా అని మేము 4 ఏళ్ళు ఉంది, ఇంకా 4.5 ఏళ్ళు ఉంది కదా అని మనం ఈ 4 ఏళ్ళు మనమే ఉంటాం, ఇంకా ఏమి ఇబ్బంది లేదు. అయినా భవిష్యత్తు ప్రమాదము జరగకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కాబట్టి ఇది కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన రాజకీయ పరిస్థితుల మీద ఈ యొక్క ప్రెస్ మీట్. ఇంకా కార్యకర్తలే మెయిన్ బలం ఏ పార్టీకైనా, దట్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత నాయకులం అంటూ మేము. అయితే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ లో బాబు తిరగకుండా పోయిద్దరా, అదే బాబు లగా బయట లోపల గొల్లెం పెట్టేసేది, అది పెట్టేసి పెట్టు, నువ్వు పెట్టిండా లేదా? రైట్. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్ లో అంటే, ఇండైరెక్ట్ గా జగన్ మేటనే చేసింది, ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోటి, జనసేన పార్టీ తోటి టీడీపీ మేనేజ్ చేసిర్రు. ఆ రాష్ట్రంలో జగన్ కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా వాళ్ళకే బీజేపీ లాభము. ఒకవేళ జగన్ మీద వ్యతిరేకతతోటి జగన్ కి సీట్లు రాకపోతే, ప్రికాషన్ ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ బీజేపీ సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ దాదాపు ఒక 2 సంవత్సరంన్నర ముందు నుంచే ఈ టీడీపీని, అందుకే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ముందు నుంచి యాంటీ టీడీపీ పోలే. ఎందుకు పోలేదంటే, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బీజేపీ డైరెక్షన్ ని ఫాలో అవుతున్నాడు. టోటల్ ఇది బీజేపీ స్టేట్ లీడర్లకు తెలియదు. మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ మధ్యలో అండర్స్టాండింగ్, తర్వాత చంద్రబాబు నాయుడుకి తెలుసు అంతే. ఈ 4 గోడల ఆట, ఈ 4 స్తంభాల ఆట, ఇది 4 గోడల మధ్యలో ఇది 4 స్తంభాల ఆట, 4 స్తంభాల ఆట ఇది.
ఈ 4 స్తంభాల ఆటల ఈ 4 పార్టీ ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే ఇక ఫోటోలు ఆపేసారు, మీరు నిలబడి తిరగకుండేటిగా, ఎందుకంటే చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, అందుకే ఒక 1.5 year నుంచి ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ ఎలక్షన్లకు 2 నెలల ముందు పొత్తుకి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ సీట్లు ఎంత టీడీపీకి? టీడీపీకి ఎంత? 16. బీజేపీ 4. ఏపీలా చూడండి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి 4 సీట్లు వచ్చినాయి. సారీ 3 వచ్చినాయి. 3 టీడీపీ బీజేపీకి వచ్చినాయి. జనసేనకు 2 వచ్చినాయి. 16 టీడీపీకి వచ్చినాయి. అంటే పక్కా వ్యూహాత్మకంగా ఒక 2 ఏళ్ల ముందే బీజేపీ, అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో పట్టు లేదు, అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు, 2014 ఎన్నికల తర్వాత బీజేపీ పొత్తుల్లే ఎమ్మెల్యేలు గెలిచారు. మళ్ళీ మధ్యలో గ్యాప్ తర్వాత సెంట్రల్ లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్ గా బీజేపీకి సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీకి లేదు కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని, పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మెయింటైన్ చేసేవారు. టీడీపీ కూడా బీజేపీ కేంద్రంలో సపోర్ట్ అవసరం. ఎందుకంటే జగన్ టీడీపీ చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలు వేస్తున్నారు కాబట్టి మోరల్ సపోర్ట్ అవసరం, కేంద్రం సపోర్ట్ అవసరం. కాబట్టి ఇదొక సిస్టమ్ అక్కడ నడుస్తుంది. అసలు జగన్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జైలు పెట్టకపోతే టైట్ ఎలక్షన్ ఉంటుండే ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇక్కడ ఏమైతుంది, మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ గేముల మధ్యన మా కాంగ్రెస్ అక్కడ లేవకుండా చేస్తున్నారు. బీజేపీ, వైఎస్ఆర్, జనసేన, టీడీపీ ఈ 4 స్తంభాల ఆట ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా, రాజకీయంగా ఎదగకుండా జరుగుతుంది అక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 సీట్లు కాంగ్రెస్ కి ఎప్పుడైతే వస్తాయో అప్పుడే రాజకీయంగా అక్కడ బలంగా తయారవుతుంది మాకు కూడా. కాబట్టి ఈ బీజేపీ ఈ 3 పార్టీలను మెయింటైన్ చేస్తున్నది. ఫస్ట్ ఎలక్షన్ వైఎస్ఆర్ తోటి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని మేనేజ్ చేసింది. అందుకే అన్ని సీట్లు వాళ్ళకు వచ్చినాయి. ఇక తెలంగాణలో 8 కొట్టేవారు. నెక్స్ట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయంగా అంటే బీజేపీ రాజకీయం ఏం జరుగుతుంది అన్నది ప్రెస్ మీట్ ఇది. నేను వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు పనిమంతుడు, నేను నోట్ అవుతుంది ఇట్లా ఆయన పనితనం మీద కాదు ఇది.
నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను. మా పార్టీ బలంగా తెలంగాణలో ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది, అంతకంటే ముందు బలంగా ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ ఉంది కాబట్టే గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల బలం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ యొక్క అభిమానులు ఉన్నారు ఊర్లల్లా. ఉంది కాబట్టి మాకు ఇక్కడ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు ఉన్న మా పార్టీ యొక్క బలము కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మాకున్న ప్రభుత్వం 4.5 ఏళ్ళు ఉంటుంది, నో ప్రాబ్లం దాని గురించి. కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో, పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్. ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్, వాళ్ళ డయాగ్రామ్, పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. సపోర్ట్ గా జనసేన, పవన్ కళ్యాణ్ తెలంగాణలో. ఇట్లా ఇదొక గేమ్. ఇప్పుడు మాకు చూసారా, ఈడ 3 పార్టీలు, ఈడ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయాడు. కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ, కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కవిత జైల్లో ఉన్నది. కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను బీజేపీ డైరెక్షన్ లో టీడీపీని, బీజేపీ జనసేనని కొట్టగలుగుతా, కూతురు మీద ప్రేమ మమకారం పక్క పెట్టి రాజకీయం చూస్తాడా కేసీఆర్ గారు? లేకపోతే కూతురు ప్రేమకు తను కూడా డౌన్ అయిపోయి అధికారం లేకపోయినా సరే, రాకున్నా సరే, రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిందో, ఆయన కూడా ఇక 4వ స్తంభం బీజేపీకి అవుతాడా? కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటది, సహజం, అది తప్పు కాదది. మరి కూతురు కోసం రాజకీయాన్ని అంతా వదిలేసుకొని కూతురు కాపాడుకునేదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది బిట్టడా. అందుకే ఇక్కడ కూడా 4వ స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన. ఇది నాకు తెలిసిన కాడికి వీళ్ళ డిజైన్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, 14 సార్లు ముఖ్యమంత్రి, అనేక అనుభవాలు ఉన్నాయి.
వాజ్పేయి గారి టైంలో కానీ లేకపోతే దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు, రాజకీయ చక్రం దింపిన నాయకుడే. కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి అటాక్ చేస్తే తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు? సరే మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు. ప్రభుత్వాన్ని సహకరించుకోవాలి. ఇది రాజకీయమైన పరమైన అంశం కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇది అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కు వచ్చి పోయేది కూడా తెలియకుండే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది, ఆయనదే. ఇది ఆయన హైదరాబాద్ ఆయన ఇదేం కాదు, ఆయనకే ఆయన ఇల్లుంది ఇడ, ఆయన రైట్స్ ఉన్నాయి ఇడ. కానీ రాజకీయమైన సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులను బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఫస్ట్ ప్రభుత్వ పరంగా ఎంట్రీ ఇచ్చిండు. మాకు తప్పలేదు, ఎందుకంటే అది ఇష్యూస్ ఉన్నాయి. విభజన టైంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తేల్చుకోవాల్సినవి. దానికి బాధ్యతాపరంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాల్సిందే. తెలివిగా బీజేపీ చూడండి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే బండి సంజయ్ సమర్థించాడు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు రావడము, ఇక్కడ ముఖ్యమంత్రిని కలవడము, బండి సంజయ్ బీజేపీ సెంట్రల్ మినిస్టర్ దానికి సమర్థించేసాడు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీని. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. అందుకే చూడండి, ఇమ్మీడియట్లీ బండి సంజయ్ మాట్లాడేసిండు. కిషన్ రెడ్డి మాట్లాడలే. మళ్ళా ఎప్పుడన్నా బండి సంజయ్ మాట్లాడింది మిస్ఫైర్ అయితే కిషన్ రెడ్డి మళ్ళీ దాన్ని సవరించుకోవడానికి స్పేర్లో కిషన్ రెడ్డి ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ బీజేపీ ప్లానింగ్. అందుకే చూడండి, అందుకే ఎంట్రీ వచ్చేసిండు. ఆయన హైదరాబాద్ కు వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఆఫీసుకు పోలే. ఫస్ట్ వచ్చి అధికార ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికార యొక్క పేరు మీద మా ముఖ్యమంత్రి గారు కలిసి, మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పలేదు, మరి ముఖ్యమంత్రి మరి విభజనలో అనేక అంశాలు ఉన్నాయి. రాజకీయంగా ఇష్టం లేకపోయినా ప్రభుత్వ పరంగా మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. తప్పు పడతాడు లేకపోతే సమాజం కొందరు. కాబట్టి ఈ అధికార కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అసలైన రాజకీయ చాతుర్యం, అసలైన రాజకీయ రంగు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిండు. ఎట్లా? టీడీపీ ఆఫీస్ పోయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కన్నులు యాదికొచ్చినాయి. నేనైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు ఆడతలేదు, ఇది నేను ఊహించింది మాట్లాడుతున్నా. అట్లని ఇది కాంగ్రెస్ పార్టీ నాకు చెప్పి మాట్లాడిస్తుంది కూడా కాదు. ఇది జగ్గారెడ్డిగా నేను మాట్లాడుతున్నా.
నేనేమన్నా తప్పు ఏదైనా గాంధీ భవన్ ప్రెస్ మీట్ మాట్లాడితే తప్పు అని అంటే నేను పార్టీ అడుగుతుంది, నేను దానికి జవాబు చెప్పుకుంటా. రెండు కళ్ళు అన్నాడు. మళ్ళీ తెలంగాణ ఐటీ సాఫ్ట్వేర్ ఇవన్నీ డెవలప్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పిండు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు హైటెక్ గాని ఐటీ గాని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంట్లో నేను మాట్లాడింది వాస్తవాలే, గతంలో మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతున్నా. దీనికి మొదటి పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదాపూర్, కొండాపూర్ ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఐటీ హైటెక్ సిటీ దీనికి డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయలు కొట్టిండు. చేయలేడని నేను అంటలేను, ఖచ్చితంగా, కానీ దాని డిజైన్, దాని ఊహా చిత్రం, హైదరాబాద్ ఇట్లా అవుతుంది, ఇట్లా కావాలి, ఉద్యోగాలు ఇట్లా అందరికీ రావాలి, హైదరాబాద్ డెవలప్ అయితే దాన్ని డిజైన్ చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసిండు, ఆయన సక్సెస్ అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేసిండు, సక్సెస్ అయ్యాడు. రోసే గారు కంటిన్యూ చేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేసిండు. కానీ పునాది, ఆలోచన పునాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనేది మళ్ళొక్కసారి నేను గాంధీ భవన్ మీడియా ద్వారా నేను ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాను. నేను ఎవరిని కించపరుస్తలేదు. అదే కంటిన్యూటీలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కేటీఆర్ అయ్యాడు, వాళ్ళు చూసారు, సేమ్ ప్రాసెస్. మేము చెప్పుకోవాలి కదా, చెప్పుకోవాలి కదా. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏమంటున్నావు చారి? చారి, నీ ప్రశ్న చాలా చక్కగా ఉంది, మంచి ప్రశ్న. అంటే బీజేపీ వ్యూహంలో టీడీపీ, ఇక్కడ టీడీపీ ఏదైతే గేమ్ ఆడుతుందో ఈ గేమ్ లో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఉందా? లేదు, తెలంగాణ నష్టం ఉందా అని అంటున్నావు. సారీ, నేను ఈ ప్రశ్న ఇప్పుడే, నాకు దీని మీద ఐడియా ఉంది. తెలంగాణకు నష్టమా, ఎవరికి నష్టం అనేది నాకు ఐడియా ఉంది, కానీ ఈ ప్రెస్ మీట్ లో దానికి జవాబు చెప్పలేదు. సారీ, నేను మీ ప్రశ్న చాలా బాగుంది, కరెక్ట్ గా అడిగినావు, కానీ కొన్ని సమయాన్ని సందర్భాన్ని బట్టి నేను చెప్పాలి. కొన్ని మీడియా ముందు చెప్పగలుగుతా, కొన్ని పార్టీ ఇంటర్నల్ గా చెప్తా. అది నన్ను ఎవరన్నా అడిగితే చెప్తా, లేకపోతే నన్ను అడగకపోయినా నేను చెప్పేటోళ్ళకి చెప్తా. నేను ముందే కోడ్ చేసిన, ముందే ఏం కోడ్ చేసినట్టే, కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గమనించండి అని చెప్పిన. నా వర్డింగ్ ఏదండి,
నేను ఈ ప్రెస్ మీట్ ని కాంగ్రెస్ పార్టీ మేము నాయకులం, నేనంటే చెప్తున్నా, నాకు తెలుసు మా నాయకులు ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నా ప్రెస్ మీట్ ని అబ్జర్వ్ చేసి విశ్లేషించుకోండి. ఒకటి చెప్తున్నా, ఎవరు ఎన్ని బీజేపీ టీడీపీని పెట్టి ఎన్ని వ్యూహాలు చేసినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని చంపలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల శక్తిని చంపలేరు తెలంగాణ గడ్డ మీద. చంపలేరు. వస్తా, ప్రశ్నలకు వస్తా, ఒక్క సెకండ్ ఇది అయిపోతే. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ పరంగా మమ్మల్ని చంపలేరు, ప్రభుత్వ పరంగా మేము జాగ్రత్తలు తీసుకునే దాంట్లో కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నాను. TV5 కృష్ణవేణి, నీ ప్రశ్న చాలా మంచి ప్రశ్ననే ఉంది, కానీ ఈ సమయం కాదు. లేదు, నీ యొక్క ప్రశ్నలో డెప్త్ ఉంది, చారి అడిగిన దాంట్లో డెప్త్ ఉంది, కానీ ఈ సమయం కాదు అది. నేను ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకునే కదా, నేను దీన్ని ఆల్రెడీ ఇది ఉంది నాకు, కానీ పేపర్ మీద కూడా ఉంది, మైండ్ లో కూడా ఉంది, కానీ ఈ టైం చెప్పొద్దు, అది చెప్పదు. నేను తప్పకుండా నేను ఒక నోట్ కూడా నేను ఆల్రెడీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నట్టు ఆటోమేటిక్ పోతుంది కదా. లే ఎవరు అడిగినది? స్వతంత్ర రాజు అంటే నేను ఎత్తుగడ కాదు, ఇది బీజేపీ గేమ్. ఎందుకంటే మంచి ప్రశ్న ఇది చెప్తా మీకు. బీజేపీకి తెలంగాణలో బలంగా పూర్తిగా లేదు. వాళ్ళ బలం ఎంత? 8 అసెంబ్లీ, 8 పార్లమెంటు. ఓకే, వాళ్ళకి సపోర్ట్ గా ఇంకో 2-3 పార్టీలు ఉంటాయి. అందుకే అన్న ఏపీ గేమ్, ఏపీలో ఎట్లా బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడిందో తెలంగాణలో అట్లనే స్టార్ట్ చేసింది. అందులో వాళ్ళింత వీళ్ళింత ఈయన కూడా అదే గేమ్. డైరెక్ట్ గా బీజేపీ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి తెలంగాణలో రాదు పక్కా. టీడీపీ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇక్కడ రాదు పక్కా. జనసేనకు నో చాయిస్ పక్కా. వస్తారని అంటలేను, ఒక ఆట ఆడుతున్నారు ఈడ. వాళ్ళు వస్తారని ఎట్లా? ఒక గేమ్ స్టార్ట్ చేసారు వాళ్ళు. బీజేపీ ఒక గేమ్, తెలంగాణ గడ్డ కబ్జా చేయడానికి ఒక గేమ్, ఇండైరెక్ట్ గేమ్ స్టార్ట్ చేసారు వాళ్ళు. కార్తీక్, నీ ప్రశ్న ఉన్నది ఇండియన్ ఎక్స్ప్రెస్. నీ ప్రశ్న కరెక్టే అడిగినావు, నేను ఇప్పుడు జవాబు చెప్పే టైం కాదు అది. నేను
నేను ఓపెన్ అయినా మీతో ఓపెన్ కాకపోవచ్చు, కానీ చూద్దాం. గవర్నమెంట్ లో మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తుండొచ్చు, ఆలోచన చేస్తలేరని ఎందుకన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తుండొచ్చు కదా. ఆయన కూడా పొలిటీషియన్, పిసిసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కూడా ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఆయన కూడా ఆలోచన చేసుకుంటాడు కదా. ఆయనకు ముఖ్యమంత్రిగా అన్ని విశ్లేషించుకుంటాడు కదా ఆయన కూడా. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా బయట చెప్పలేడు, నాకు కొంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి చెప్పగలుగుతా. ఇది చెప్పడం వల్ల ఏంటంటే మా కార్యకర్తలను అలర్ట్ చేసుకుంటున్నా. మా గవర్నమెంట్ అలర్ట్ లేదని కాదు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అలర్ట్ గానే ఉన్నది. నేను అనుకుంటున్నా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తుండని అనుకుంటున్నా, మా మంత్రులు కూడా ఆలోచన చేస్తున్నాను అనుకుంటున్నా. కాబట్టి ఇది సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు పరిధి దాటి కొన్ని మాట్లాడలేదు, అన్ని మాట్లాడలేదు. మనసులో పెట్టుకుంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎక్కడ ఏం చేయాలని చేస్తున్నారని నేను అనుకుంటా. కొంత నా ప్రెస్ మీట్ వల్ల కొంత మా కార్యకర్తలకు ఒక మెసేజ్ పోతుంది. దీంతో వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కొంత అలర్ట్ గా ఉండడానికి ఈ బీజేపీ కుట్ర తెలంగాణ మీద కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్ దెబ్బ కొట్టే కుట్రలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి పట్టణంలో దాకా రాజధాని వరకు అందరు జాగ్రత్తగా ఉండడానికి నా యొక్క ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కార్తీక్, ఇక ఆ కామెంట్స్ ఇక్కడ ఉండే ఛాయిస్. ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్న కానీ దానికి కొన్నిటికి నేను కొంత ఎవరది V6 రాజు. ఓకే సార్, నీ కూడా థ్యాంక్ యూ రాజు V6. అందరికి నా బర్త్డే అయిపోయింది. మీరు అందరూ బిలేటెడ్ థ్యాంక్ యూ చెప్పినందుకు మీ అందరు కూడా థ్యాంక్స్. రాజు రియల్ చెప్తున్నా, నేను ప్రతి సంవత్సరం బర్త్డేకి మా కార్యకర్తలకు అదొక జోష్. నా బర్త్డే పోతా మధ్యాహ్నం 1 గంటలకు పోతే రాత్రి 10 అవుతుంది. ఎంటైర్ కాన్షియస్ కార్యకర్తలు, నాయకులందరూ వస్తారు. ఇక ఫుల్ టైం ఇస్తారు వాళ్ళకు, ఆ ఎంజాయ్మెంట్ కి. మా వాళ్ళకు 3 ఏళ్ల నుంచి నేను బర్త్డే బ్యాన్ పెట్టిన. ఎక్కడ కూడా కట్అవుట్లు కూడా వేయొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. మొన్న 10 days బ్యాక్ కొంత మీటింగ్ పెట్టుకున్న, మా ఆత్మ కమిటీ చైర్మన్ మీటింగ్ లో అందరు అడిగారు, అన్న నువ్వు ఎందుకో 3 ఏళ్ల నుంచి బ్యాన్ పెట్టినావు నీ బర్త్డే సెలబ్రేషన్స్ ని. ఈ బర్త్డే ఖచ్చితంగా నీకు ఇష్టం లేకపోయినా మా కోసం ఈ బర్త్డే నువ్వు రావాల్సిందే, మేము ఏర్పాట్లు చేసుకుంటున్నామని. వాళ్ళు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసుకున్నారు. పోయేదాకా నాకు కూడా డౌట్ ఉండే, మా వాళ్ళకు కూడా వస్తాడా రాడా సటక్నా ఏముడు ఎట్లుంటుందో అయినదని వాళ్ళు డౌట్లు ఉండ్రి. ఆగిది నిర్మల నా భార్యని అడిగినట్ట, మా రామరెడ్డి అని బ్లాక్ ప్రెసిడెంట్ అడిగినట్ట, మేడం మరి సారు వస్తాడా రాడా, ఇంత భారీగా చేసుకున్నాము అంటే మీ పరిస్థితి ఎట్లుందో నా పరిస్థితి కూడా అంతే ఉంటుంది. నేను కూడా ఆయన మైండ్ చెప్పలేను. అట్లని నువ్వు నాకు చెప్పినావు కదా, నేను చెప్పగానే మా ఆయన కదా నువ్వు వస్తాడని కూడా నన్ను ఎక్స్పెక్టేషన్ చేయకండి అని అంటే వాళ్ళు అయింది. మొత్తం మీద ఎంట్రీ ఇచ్చిన, మీరు అందరు వీడియోస్ చూసారు అనుకుంటా. అంటే